అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రవీణ్ చంద్ర జైన్ గారు రచించిన ఎవరు చెప్పారు అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. ఒక ముదుసలి ఒక ఊరు నుంచి మరొక ఊరుకు నడిచిపోతోంది. చేతుల్లో బరువైన వస్తువును మోసుకుపోతోంది. అప్పుడే ఒక గుర్రపు రౌతు ఆమెను దాటిపోయాడు. అతడిని ఆగమంటూ ఆమె పెద్దగా కేక పెట్టింది. అతడు ఆగగానే, అబ్బాయి, ఈ మూటను కాస్త నీ గుర్రంపై తీసుకుపోయి పొరుగునున్న గ్రామంలో నా కోసం వేచి ఉండగలవా? నేనక్కడికి త్వరలో వచ్చి నా మూటను నేను తీసుకుంటాను అన్నది. కానీ అసహనంగా ఉన్న గుర్రపు రౌతు ఆమె మాటలను పట్టించుకోలేదు. నీకోసం వేచి చూసేంత సమయం ఎవరికుంది అంటూ ఆమెను నిర్లక్ష్యంగా చూస్తూ గుర్రాన్ని దౌడు తీయించాడు. కొంత దూరం వెళ్ళాక అతడిలో ఒక దురాలోచన కలిగింది. ఆ ముసలిది నాకిచ్చే మూటలో విలువైన వస్తువులే ఉండవచ్చు. ఆ మూటను తీసుకుని నా దానంట నేను పోతే అడిగేదెవరు? ఆమె ఎలాగూ నన్ను పట్టుకోలేదు. ఇలా ఆలోచిస్తూ అతడు వెనక్కి వచ్చి ఆమె మోస్తున్న మూటను తనకివ్వమని అడిగాడు. ఆశ్చర్యకరంగా అతని మాటను ఆమె తోసిపుచ్చింది. లేదు లేదు, నా మూటను నేనే మోసుకొస్తాను. ఆ రౌతు పాలిపోయిన ముఖంతో అన్నాడు. ఎందుకు నువ్వు మోయడం? ఇప్పుడు నేను నిన్ను నమ్మలేను కాబట్టి అన్నదా ముదుసలి. ఆమె గండం కాస్త పైకెత్తి నిలబడింది. కళ్ళు మెరుస్తున్నాయి. ఇలా మాట్లాడమని నీకెవరు చెప్పారు అన్నాడా రౌతు అసహనంతో. వెనక్కు తీసుకురమ్మని సలహా ఇచ్చిన వాడే చెప్పాడు. తిరుగులేని సమాధానం చెప్పిందామె. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.